నమస్కారం. తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు త్వరలో ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగుల సమిష్టి కృషి వల్లే నిరంతర విద్యుత్ ఉద్యోగుల వార్షిక సమావేశంలో ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఇక విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ పీఆర్సీపై త్వరలో కమిటీ ఏర్పాటు చేస్తామని ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ప్రకటించారు. శనివారం విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ మీటింగ్ ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా నవీన్ మిట్టల్ మాట్లాడారు. ప్రభుత్వ సహకారం, ఉద్యోగుల సమిష్టి కృషి వల్లే నిరంతర విద్యుత్ సరఫరా సాధ్యమైందని స్పష్టం చేశారు. త్వరలోనే విద్యుత్ ఉద్యోగుల ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు చేపడతామని, ప్రభుత్వ అనుమతితోనే ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జీపీఎఫ్, ఈపీఎఫ్, రిటైర్ అనంతర మెడికల్ బెనిఫిట్స్ కోసం అతి త్వరలోనే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సదరన్ డిస్కమ్ సీఎండీ ముషరఫ్ ఫారూఖీ మాట్లాడుతూ గృహజ్యోతి పథకాన్ని రాష్ట్ర ప్రజల్లోకి తీసుకెళ్లడానికి విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఇక రాష్ట్ర విద్యుత్ సంస్థలు దేశంలో విద్యుత్ సంస్థలతో పోలిస్తే ఎన్నో అంశాల్లో ముందున్నాయని తెలిపారు. అదేవిధంగా ఇక విద్యుత్ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీగా మరి అంజయ్య అయితే సెలెక్ట్ అయ్యారు. ఇక స్టేట్ ప్రెసిడెంట్గా నాజర్ షరీఫ్, వర్కింగ్ ప్రెసిడెంట్గా శ్రీహరి స్వామి, వైస్ ప్రెసిడెంట్గా శ్యామలరావు, పరమేశ్ తదితరులు అయితే నియామకం కావడం జరిగింది. ఇక అక్కడ చూస్తే త్వరలోనే విద్యుత్ పీఆర్సీ నియమిస్తామని నవీన్ మిట్టల్ కీలక ప్రకటన అయితే చేశారు. మరి ఈ ప్రకటన వాస్తవం చేయాలి. వెంటనే విద్యుత్ ఉద్యోగులకు పీఆర్సీ కమిటీని వెంటనే నియమించాలి. ఇక విద్యుత్ సంస్థల్లోని ఉద్యోగుల వేతన సవరణకు పీఆర్సీ కమిటీ నియమిస్తామని ఈ విధంగా ప్రభుత్వం ప్రకటించడం విద్యుత్ ఉద్యోగుల గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈపీఎఫ్ తదితర విద్యుత్ ఉద్యోగులకు సంబంధించిన ప్రతి సమస్యను కూడా పరిష్కరించడానికి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి వెంటనే పరిష్కరించాలని చెప్పేసి అందరూ కూడా కోరుతున్నారు. ఇక జెన్కో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం అనుమతించిందని, జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత బదిలీలు చేపడతామని కూడా తెలిపారు. ఎన్నికల అనంతరం పీఆర్సీ కూడా నియమించే అవకాశం ఉంది. మరి పీఆర్సీ కమిషన్ ఎన్ని రోజుల్లో రిపోర్ట్ ఇస్తుంది, ఎంత పర్సెంటేజ్ ఫిట్మెంట్ ఇస్తారో అనే అంశాల మీద ఇక త్వరలో క్లారిటీ కూడా రాబోతుంది. ఇది విద్యుత్ ఉద్యోగులకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ విద్యుత్ ఉద్యోగుల ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ గారు ప్రకటించినటువంటి ఈ విషయం మరి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి వెంటనే కమిషన్ నియమించాలని చెప్పేసి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కూడా డిమాండ్ చేస్తుంది. విశ్వాస త్వరలోనే విద్యుత్ ఉద్యోగులకు పీఆర్సీ, ఇతర ఆర్థిక సమస్యలని పరిష్కారం అవుతామని కోరుకుంటూ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.